Subhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు చూస్తూ నెమ్మదిగా కడుదెళ్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర, శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్లో కొన్ని భాగాలు మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు ద టాపిక్. అంటే మన ఇంద్రియాలు, సెన్సెస్ అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. ఆ సమయంలో మనం అవేర్గా ఉండాలి. మన ఇంద్రియాలు చెప్పేటువంటి, దర్శించేటువంటి, ఇంద్రియాల ద్వారా మనం గ్రహించే విషయాల పట్ల మనం అవేర్గా ఉండాలి. కీప్ ఇన్ ద అవేర్నెస్. ఉదాహరణకి మనం కంటి ద్వారా చూస్తూ ఉంటాం, కళ్ళ ద్వారా చూస్తూ ఉంటాం, కళ్ళ ద్వారా చూస్తూ ఉంటాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. కళ్ళు తనంతా తాను చూడలేవు, వాటి ద్వారా మనం చూస్తాం. ఆ చూసేవాడు వెనుక ఉన్నాడు, కంటి వెనుక ఉన్నాడు. కళ్ళు అనేవి ఏంటంటే ఒక కిటికీలు లాంటివి. అవి ఓపెన్ అయినప్పుడు కంటి ద్వారా చూసేవాడు లోపల ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాము? మనం ఏ విధంగా ఆలోచిస్తామంటే, నేను కంటితో చూస్తున్నాను అంటాం, చెవుడితో వింటున్నాను అంటాం. మనం అలా ఆలోచిస్తుంటాం. నేను చెవుడితో విన్నాను, కంటితో చూస్తున్నాను, కళ్ళతో చూస్తున్నాను అని. ఎవరు చెవులతో వినరు, చెవుల ద్వారా వింటారు, కంటి ద్వారా చూస్తూ ఉంటారు. చెవుల ద్వారా వింటాం. ఆ చెవులు మూసుకుంటే వినలేం కదా. కాబట్టి ఆ చెవులు ద్వారా వింటాం, వాటి గుండా వింటాం. ఆ వినేవాడు లోపల ఉన్నాడు. ఆ వినేవాడు ఆ చెవి వెనుక ఉన్నాడు, ఆ కంటి వెనుక ఉన్నాడు. ఆ చెవులేంటి? గ్రాహ్య యంత్రాలు. అంటే గ్రాహ్యమైనటువంటి, గ్రహించేటువంటి రిసీవర్స్ అన్నట్టు. కన్ను చూసే విధంగా ఉంటాయి, అంటే దృశ్యాన్ని గ్రహిస్తూ ఉంటాయి. చెవులు శబ్దాన్ని గ్రహిస్తూ ఉంటాయి. అలాగే నేను మిమ్మల్ని స్పర్శించాను, సెకండ్ ఇచ్చాను. అది ఆ టచ్ ఎలా ఉంది, ఆ స్పర్శ ఎలా ఉంది, ప్రేమపూర్వకంగా ఉందా లేదా? చేతులు స్పర్శిస్తున్నట్టుగా ఉంటాయి. హ్యాండ్ టచింగ్ కాదు యాక్చువల్లీ. నా చేతుల ద్వారా మిమ్మల్ని స్పర్శిస్తున్నాను. అక్కడ స్పర్శ అనేది ఆ యొక్క ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి ఆ ఫీలింగ్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మిమ్మల్ని స్పర్శిస్తున్నాను, దేని ద్వారా? చేతి ద్వారా. ఆ చెయ్యి అనేది ఏంటి? ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరం. ఇక్కడ స్పర్శ అనేది రెండు రకాలుగా ఉంది. నేను మిమ్మల్ని రియల్గా టచ్ చేశానా, లేకపోతే మిమ్మల్ని ఊరికే తప్పించుకోవడానికి టచ్ చేశానా అనేది. ఆ స్పర్శ అనేది నేను మిమ్మల్ని రియల్గా, వాస్తవంగా మిమ్మల్ని స్పర్శించానా, లేదా మిమ్మల్ని తప్పించుకోవడానికి స్పర్శించానా? రెండు రకాలుగా ఉంది టచ్. ఆ టచ్ చేయడం అనేది, ఆ స్పర్శించడం అనేది రెండు రకాలుగా ఉంది. అయితే మిమ్మల్ని స్పర్శించడానికి టచ్ చేయొచ్చు, అంటే స్పర్శించవచ్చు మిమ్మల్ని టచ్ చేయడానికి.
లేదా మిమ్మల్ని టచ్ చేయకుండా ఉండడం కోసం కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే, నేను మిమ్మల్ని స్పర్శించినా నేను అక్కడ లేకుండా ఉండొచ్చు. నేను లేను అక్కడ, కానీ మిమ్మల్ని స్పర్శించాను. నేను ఎక్కడో ఉన్నాను, కానీ మిమ్మల్ని పట్టుకున్నాను. ట్రై చేసి చూడండి. ఈ విధంగా డిఫరెన్స్ గమనించాలి. మీ లోపల మీరు ఉండి టచ్ చేసే స్పర్శకి, మీ లోపల మీరు లేకుండా ఎక్కడో ఉండి చేసే స్పర్శకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా దూరంగా ఉంటుంది ఆ ఫీలింగ్. అయితే మిమ్మల్ని అంటే మీరు చెయ్య ఒకరి మీద వేసి మీరు అక్కడ లేకుండా ఉండండి. అంటే మీరు ఉంటారు ఫిజికల్గా, కానీ మానసికంగా లేరు. చేసి చూడప్పుడు ఆ స్పర్శ, ఆ హ్యాండ్, ఆ చెయ్యి మృతం అంటే ఒక లేదు, అక్కడ సజీవంగా లేదు. అంటే నువ్వు అక్కడ లేవు, యాక్టివ్గా లేవు, డెడ్ హ్యాండ్ అన్నట్టు. ఇంకొక సెన్స్లో తీసుకుంటే, డెడ్ హ్యాండ్, యూ విల్ ఫీల్ ఎ డెడ్ హ్యాండ్. హ్యాండ్లో ఏమి, ఆ చేతిలో ఏమి స్పర్శ లేదు, ఆ చేతిలో నువ్వు లేవు. ఆ విధమైన స్పర్శ మనం ఇతరులను స్పర్శిస్తే వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు. నువ్వు మోసపుచ్చుతున్నావు, ఊరికే టచ్ చేసినట్టు షో చేస్తున్నావు, అంతేగాని నిజంగా టచ్ చేయటం లేదు. అందులో స్పర్శ లేదు. ఇది చాలా 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 తేడా ఉంటుంది. ఈ విషయాల్లో ఉమెన్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. వారిని మోసపుచ్చలేము. వారిని స్పర్శించేటప్పుడు మీరు ఉన్నారా లేరా అనేదాన్ని వారు ఈజీగా కనిపెడతారు. శరీర స్పర్శ విషయంలో వారికి చాలా ఎక్కువ గ్రాహ్య శక్తి ఉంటుంది. భర్త చాలా అందమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అనుకుందాం. చాలా అందంగా మాట్లాడుతున్నాడు, చాలా బ్యూటిఫుల్గా మాట్లాడుతాడు, అబ్బా చాలా భలే మాట్లాడుతున్నాడే అని అనుకుంటే, అతను చక్కగా పూలు తెచ్చి ఇచ్చాడు. పూలు తెచ్చి భార్యకి ఐ లవ్ యూ అన్నాడు. కానీ స్పర్శలో ఆ ప్రేమ లేదు. కనిపెట్టేస్తారు వాళ్ళు. ఆ ఫీలింగ్, దాంట్లో నువ్వు ఉన్నావా లేదా అనే విషయాన్ని వారు బాగా కనిపెట్టేస్తారు. వారితో ఉన్నారా, మీరు ఎక్కడన్నా ఉన్నారా? ఆ స్త్రీలను మోసపుచ్చడం చాలా కష్టం. ఆ మోసం చేయడంలో నువ్వు మాస్టర్ అయితే తప్ప, అన్లెస్ యు ఆర్ ఏ మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్, నీ మీద నువ్వు మాస్టర్ అయితే తప్ప యూ కెనాట్ డిసీవ్ దెమ్. వారిని మోసం చేయలేవు. ఆ మాస్టర్ అయిన వాడు ఏంటి, వాడు హస్బెండ్ కాడు. చాలా కష్టం. తన మీద అక్కడ తన నాకు స్పర్శించాలా వద్దా అనే దాని మీద వాడు మాస్టర్ అయిపోయాడు. అప్పుడు వాడు హస్బెండ్ కావడు. సో ఇంకో పాయింట్ చూద్దాం. నువ్వేం మాట్లాడినా తప్పే అవుతుంది. అక్కడ నువ్వు మాట్లాడినదంతా కరెక్ట్ కాదు. నువ్వు పైకి ప్రేమ చూపించావు, పైకి ప్రేమ మాటలు మాట్లాడావు, తీయటి మాటలు మాట్లాడావు, కానీ నీ స్పర్శలోనే తెలిసిపోయింది అక్కడ నీ యొక్క వ్యవహారం అంతా. చిన్నపిల్లలు కూడా తెలిసిపోతుంది నీ వ్యవహారం. వారిని కూడా నువ్వు మోసపుచ్చలేవు. వారిని ఊరికే భుజం తట్టచ్చు. ఆ భుజం తట్టిన దాన్ని, ఆ ఫీలింగ్ వారికి తెలిసిపోతుంది. అది నిజంగా ప్రేమతో తడుతున్నావా, లేకపోతే ఊరికే కొయ్యలాగా ఉందా? డెడ్ ప్యాటర్, అదే ఒక మృతము అంటే అలైవ్గా లేని దానికి, చచ్చిపోయిన దానికి ఏం ఫీలింగ్ ఉంటుంది? మనకు ఏముండదు. మీ చేతుల్లోంచి ఎనర్జీ ఫ్లో కాదు, ప్రేమ ఫ్లో కాదు. వారికి తెలిసిపోద్ది ఆ పిల్లలకి.
ఏదో ఒక మృతమైన అంటే ఒక చచ్చిపోయింది తాకినట్టు ఉంటుంది. డెడ్ థింగ్. నువ్వు ఎప్పుడైతే నీ చేతుల్లో నువ్వు ఉన్నావో నువ్వు పూర్ణంగా ఉంటావు. నీ కదలిక పూర్ణంగా ఉంటుంది. నువ్వు కేంద్రంలో ఉంటావు. నీ ఉనికితో నువ్వు ఉంటావు. ఆ ఉనికి సర్వస్వం అంతా నీ చేతుల్లోకి వస్తుంది స్పర్శించేటప్పుడు. నీ ఆత్మ ఉంటుంది ఆ స్పర్శలో. ఆ యొక్క స్పర్శ యొక్క క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది, విభిన్నంగా ఉంటుంది. అందుకోసం ఈ సూత్రం ఏం చెబుతుంది? ఇంద్రియాలనేవి ద్వారాలు, డోర్సు. అవి రిసీవ్ చేసుకునేటువంటి స్టేషన్సు, మాధ్యమాలు, పరికరాలు, ఇన్స్ట్రుమెంట్సు, రిసెప్టర్సు. వాటి వెనక, ఇంద్రియాల వెనక నువ్వు ఉన్నావురా నాయన, నిగూఢంగా ఉన్నావు. వెన్ వివిడ్లీ అవేర్ త్రూ సమ్ పర్టికులర్ సెన్స్. పంచేంద్రియాలు ఉన్నాయి, వివిధ రకాలుగా పంచేంద్రియాలు. ఆ పంచేంద్రియాలతో ఏం చేస్తావు? ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సెన్సుని, ఆ యొక్క స్పర్శని ఆ స్పర్శించే క్రమంలో కీప్ ఇన్ ద అవేర్నెస్లో ఉండు. ఇది సూత్ర. ఓకే, ఇంకో పాయింట్. నువ్వు మ్యూజిక్ వింటున్నావయ్యా, డోంట్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఇయర్. మ్యూజిక్ వినేటప్పుడు నువ్వు చెవితో వింటున్నావు, కానీ డోంట్ లాస్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద ఇయర్. కేవలం చెవుల వరకే పరిమితం కావద్దు. మునిగిపో, అవేర్గా ఉండు. నీ లోపల నిగూఢంగా ఉండి వినేవాడెవడు? అది అలర్ట్గా ఉండు. అలాగే చూసేవాడు చూస్తున్నప్పుడు, నువ్వు దర్శించేటప్పుడు ఈ ప్రయోగం చెయ్యి, ఇప్పుడే చెయ్యి. నా వెంక చూడు ఏం జరుగుతుంది. నువ్వు నా కంటితో అంటే నువ్వు కళ్ళతో చూడొచ్చు. యూ కెన్ లుక్ ఎట్ మీ బై ద ఐస్. బై ద ఐస్ అంటే ఏంటి? నేను ఆ కంటి ద్వారా కళ్ళతో చూస్తావు, కానీ యు ఆర్ నాట్ అవేర్ దట్ యు ఆర్ హిడెన్ బిహైండ్ ద ఐస్. నువ్వు కంటితో చూస్తావు, కానీ ఆ చూసేవాడు నీ లోపల ఉన్నాడు. వాడి పట్ల ఎరుక లేదు. ఎరుక ఉంచు. కంటితో చూస్తున్నావు, బాగానే ఉంది. ఆ కంటి ద్వారా చూస్తున్నావు అంటే ఊరికే నీకు మాకు మధ్య కళ్ళు ఉన్నాయి అంతే. ఆ కళ్ళ వెనక నుండి నువ్వు చూస్తున్నావు. ఆ కంటి ద్వారా చూస్తున్నావు. ఆ కళ్ళు ఏంటి? కిటికీలు. అంతే. ఆ కాడి సందుల్లోంచి చూస్తున్నట్టు ఇదే జరుగుతుంది. అంటే ఇంకొక విచిత్రమైన, జనరల్గా పూర్వము కళ్ళజోళ్ళు ముక్కు మీదకి జారి ఉంటాయి. అతను ఏం చేస్తాడు? ఆ ముక్కు మీద జారిపోయిన తర్వాత కళ్ళు పైకి ఎత్తి అలా చూస్తాడు. అంటే కంటి అద్దాలతో చూడకుండా ఆ కంటి అద్దాలపై ముక్కు మీద జారిపోయినాయి, అలా కళ్ళు ఎత్తి అంటే అలా ఎత్తి చూడడం. ఆ స్పెట్స్ పై నుంచి చూస్తాడు. ఆ ముక్కు మీద జారిపోయినాయి. ఆ విధంగా నన్ను చూస్తున్నట్టుంది నీ వ్యవహారం. ఎందుకంటే అలా చూడటం వల్ల నీకేం ఉండదు. సో అప్పుడేమవుతుంది? యు ఆర్ లుకింగ్ ఫ్రమ్ ది అబోవ్ యువర్ ఐస్, యాజ్ ఇఫ్ ఐస్ హ్యావ్ స్లిప్డ్ డౌన్ ఎ లిటిల్ ఆన్ యువర్ నోస్. అలా చూడటం వల్ల ఏమవుతుంది? అలా అయితే చూసావు, ఆ కళ్ళు ఏమన్నా నీ ముక్కు మీదకి జారినాయా అన్నట్టు చూస్తున్నాడు. క్వాలిటీ చేంజ్ అవుతుంది.
చూడు ఎలా ఉంది, ఫోకస్ చెయ్యి. ఏమీ లేదు నాయనా, కళ్ళు అనేవి ఆ ఒక కిటికీలు, ద్వారాలు, డోర్సు. ఇది మెడిటేషన్. అయితే ఇక్కడ మెడిటేషన్ ఏంటి? నీ లోపల ఉన్నవాడిని పట్టుకోవడమే. చూసేటప్పుడు నీ లోపల ఉన్నవాడిని పట్టుకోవడమే, వినేటప్పుడు నీ లోపల ఉన్నవాడిని పట్టుకోవడమే. అవేర్గా ఉంటాం, అంతే. అవేర్గా ఉంటావు చాలు. రిమైన్ అవేర్ ఆఫ్ యువర్ ఇన్నర్ సెంటర్. స్పర్శించేటప్పుడు కేవలం స్పర్శించడమే కాదు, ఆ లోపల ఇన్నర్ ఉన్నాడా లేడా, ఎవరున్నారు, ఆ స్పర్శించేవాడు వెనక ఎవరున్నారు. అలాగా ఆ స్పర్శించేటప్పుడు లేదా ఇంద్రియాల యొక్క వ్యవహారంలో ఫీల్ ద ఇన్నర్ సెంటర్. ఆ చూడటంలో కానీ, వినడంలో కానీ, స్పర్శించడంలో కానీ అంతా నీ లోపల ఇన్నర్ సెంటర్ని పట్టుకో. ఇలా ప్రతి దాంట్లోనూ చేయొచ్చు. ఇంద్రియాలు తెలుసు కదా మనకు. ఆ ఇన్నర్ సెంటర్కి వెళ్ళు, దాని రిపోర్ట్ దానికి ఉంది. నువ్వు చూసేటప్పుడు, వినేటప్పుడు అంచేత వెన్ యు ఆర్ సీయింగ్ మీ అండ్ యు ఆర్ హియరింగ్ మీ, నువ్వు చూస్తున్నావు, నన్ను వింటున్నావు, నన్ను చూస్తున్నావు అన్నప్పుడు నువ్వు కంటి ద్వారా చూస్తున్నావా, నిజంగా ఉన్నావా, చెవుల ద్వారా వింటున్నావా? కానీ డీప్ డౌన్ విత్ ఇన్ నువ్వు లోపల ఉన్నావు. నీ లోపల నుంచి చూస్తున్నావు, లోపల నుంచి వింటున్నావు నాయనా. అది కీ పాయింట్. ఎవరు లోపల నుండి వినేది ఎవరు, లోపల నుండి చూసేది ఎవరు? You are seeing the same man whom you are also hearing. నువ్వు వినేవాడివి నువ్వే, చూసేవాడివి నువ్వే, సైమల్టేనియస్గా. అది కంటి ద్వారా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కళ్ళు కిటికీల ద్వారా నువ్వు ఆ మనిషిని చూస్తున్నావు, చెవుల ద్వారా వింటున్నావు. నువ్వే వెనకాల ఉంది వాటి వెనక. అయితే నీ నీ శరీరం నుంచి ఒక స్మెల్ వస్తుంది. అది ఎవరు గ్రహిస్తారు? ముక్కు గ్రహిస్తుంది. అక్కడ 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 ఏమైంది? ఇక్కడ ఒక చెవి వింటుంది, కన్నేమో చూస్తుంది, ముక్కేమో నీ నీ శరీరం ఈ విధంగా వాసన వస్తుందని చెప్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? నీ నుంచే వస్తుంది అని. ఎదురువాడిని చూస్తున్నాగా వాడి నుంచి వస్తుందని. ఆ మూడింటిని కోఆర్డినేట్ చేస్తుంది. ఆ మూడింటిని మూడు సెన్సెస్ మూడు కలిసి ఉన్నాయి అక్కడ. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ముక్కు వాసన చూస్తుంది. ఎవరిని? ఆ ఒకే వ్యక్తిని. So you are hearing the same man whom you are seeing are two different ones. కానీ ముక్కేమో వాసన చూస్తుంది, చెవులు ఏమి వింటున్నాయి, కన్ను ఏమి చూస్తుంది. అవి వేరంటే అవి కలవకపోతే నువ్వు మీట్ అవ్వు. నీ కళ్ళకి చెవులకి సంబంధం లేదు. నీ చెవులకి కళ్ళకి సంబంధం లేదు. కళ్ళు ఏం చూస్తున్నాయో చెవులకు తెలియదు, చెవులు ఏమి వింటున్నాయో కళ్ళకి తెలియదు. కానీ కోఆర్డినేషన్ ఉంటుంది. అవి ఒకరికొకరు పరిచయం లేదు. వారెవరో ఆ కన్ను ఏమిటో చెవికి తెలియదు, చెవి ఏంటో కన్నుకి తెలియదు. అవి ఎప్పుడు కావు కూడా. ఒకరినొకరు పరిచయం కూడా చేసుకో. కానీ అవన్నీ కలిసి మనలో సమగ్రంగా ఇన్ఫర్మేషన్ గ్రహిస్తాం. చెవులు వింటున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చేతులు స్పర్శిస్తున్నాయి, ముక్కు స్మెల్ చేస్తుంది. లోపల నుండి వాటన్నిటినీ మనిషి నుంచే కదా అన్నీ వచ్చాయి అని
మొత్తం నీ మీద నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నువ్వు వింటున్నావే, నువ్వు చూస్తున్నావే, నువ్వు స్పర్శిస్తున్నావే, నువ్వు స్మెల్ చేస్తున్నావే ఆ మనిషినే అని. అయితే ఆ తెలిసినవాడు ఎవడు? ఆ గ్రహించేవాడు ఆ ఇంద్రియాలకు అతీతుడు. ఇంద్రియాలకు అతీతుడు లోపల ఉన్నాడు. ఆ ఇంద్రియాలు ఏం చెప్తున్నాయి? రిపోర్ట్ చేస్తున్నాయి వాడికి, ఒరే బాబు ఇదిరా పరిస్థితి అని. ఈ కేంద్రంలో నువ్వు ఉన్నావు. ఆ కేంద్రంలో ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి గ్రహించి ఫిట్ అయిపోతుంది. ఆ ఏకత్వం అవన్నీ ఒకడి నుంచి వస్తున్నాయని. ఇది అద్భుతం, ఇది మిరాక్యులస్. నేను బయట ఉన్నాను, నేను ఎలా ఉన్నాను? నువ్వు వేరు, నేను వేరు. నీ లోపల నేను లేను, నేను బయట ఉన్నాను, అవుట్ సైడ్ ఆఫ్ యూ. నేను ఒక్కడినే. నా శరీరము, మై బాడీ అండ్ బాడీస్ ప్రెజెన్స్. నా శరీరం ఉంది, నీ శరీరంలో ఉన్నాను. ఇక్కడ నేను ఈ ప్రత్యక్షమయ్యాను, నా శరీరంలో నేను ప్రత్యక్షమయ్యాను. నా శరీరానికి ఒక సుగంధం ఉంది, నేను మాట్లాడుతున్నాను. మాట్లాడేది నేనే. నా శరీరంలో ఉన్నాను, నేను శరీరంతో ఉన్నాను. శరీరం నీకు ప్రత్యక్షంగా కనపడుతుంది. మళ్ళా నా శరీరం నుంచి ఒక సుగంధం వస్తుంది, కానీ అంతా నేనే. కానీ అంతా నేనే అయినా కానీ ఆ ఇంద్రియాలు ఏం చేస్తాయి? డివైడ్ అవుతాయి. చూసేది చూస్తుంది, వినేది వింటుంది. ముఖ్యమో ఒక రిపోర్ట్ ఇస్తుంది, చెవులేమో ఒక రిపోర్ట్ ఇస్తాయి, కళ్ళేమో ఒక రిపోర్ట్ ఇస్తాయి. నేను ఒకడిని, కానీ ఇవన్నీ కలిపి నేను ఒకడిని. కంటికి కనపడేవా నేను ఈ విధంగా కనపడుతున్నాను. ఆ ఇంద్రియాలు అవన్నీ డిఫరెంట్గా విడివిడిగా ఉన్నాయి కదా. అయినా నీ లోపలికి వచ్చేసరికి ఏకమవుతాయి. అవన్నీ కలిపి ఏకం చేస్తాయి. నీ లోపల ఒకటే అవుతాను. ఇంద్రియాలు ఇన్ఫర్మేషను చెవుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, కంటి ద్వారా ఒకటి చూస్తుంది, ముక్కు ద్వారా ఒకటి వస్తుంది, చేతి స్పర్శ ద్వారా ఒకటి వస్తుంది. అవన్నీ కలిపి ఏకమవుతాయి లోపల నీకు నేనే అని, నీవు చూసేవాడివే అని. దట్ ఈస్ యువర్ అవేర్నెస్. ఎందుకంటే నేను ఒకడయ్యాను. విత్ ఇన్ యూ ఈజ్ యువర్ సెంటర్ ఆఫ్ బీయింగ్. నీ లోపల ఉండబట్టే అవన్నీ కలిపి నేను ఏకంగా కనపడుతున్నాను, అనేకంగా కనపడే. వినేవాడు వేరే, ఎవడో మాట వింటున్నాను, ఎవడో చూస్తున్నాను, ఎవడో స్పర్శిస్తున్నాను, ఎవడో ఆ స్మెల్ వేరే వస్తుంది. ఇదంతా కాదు, ఏకం. కానీ ఈ అవేర్నెస్ నువ్వు మర్చిపోతున్నావు. ఈ అవేర్నెస్ మర్చిపోతున్నావు అజ్ఞానం వలన. మర్చిపోవడం వల్ల ఏమవుతుంది? అజ్ఞానం అవుతుంది. అవేర్నెస్ వల్ల ఏమవుతుంది? స్వీయ ఎరుక అనేది వస్తుంది, స్వీయ జ్ఞానం అనేది వస్తుంది, ఆత్మజ్ఞానం అనేది వస్తుంది. డోర్స్ ఓపెన్ అవుతాయి. ఏకమే, అంతా ఏకమే అని. లేకపోతే అండ్ యూ కెనాట్ నో యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ అదర్ వే. అది నీ స్వయాన్ని నువ్వు చూడలేవు. అవేర్నెస్లో ఉంటేనే ఈ కథ అంతా అర్థమవుతుంది. ఒక పర్టికులర్ సెన్స్తో వివిధ రకాల సెన్సెస్ ఉన్నాయి. అవేర్ సమ్ పర్టికులర్ సెన్స్, కీప్ ఇన్ ద అవేర్నెస్. అవేర్నెస్లో ఉంచు, చూడు ఏం జరుగుతుందో లోపల ఉండే వ్యవహారం. అవేర్నెస్లోనే ఉండు. ఆ అవేర్నెస్ని అలాగే ఉంచుకో, అలర్ట్గా ఉండు. మొట్టమొదటి కష్టంగానే అనిపిస్తుంది. అనగా అనగా రాగా మతిశీయుడు, తినగ తినగ వేము తీయనుండు అన్నట్టు వి గో ఆన్ ఫాలింగ్ అస్లీప్. ఒక్కోసారి ఆ అవేర్నెస్లో ఉండకుండా నిద్రలోకి వెళ్ళిపోతాము. కళ్ళు చూసి చూసి అలసిపోతాయి. ఆ కళ్ళకి నెమ్మదిగా అలా అయిపోతుంది, స్ట్రెయిన్ అవుతాయి. ఆ కంటి ద్వారా చూసి చూసి అలసిపోతాము.
నువ్వు ఫీల్ అవ్వరా, కళ్ళు ఫీల్ అయినాయి. అయితే అది నువ్వు అదే పనిగా చూసిన వాడు కూడా అలిసిపోతాడు. ఊరే ఏంట్రా బాబు నన్ను చూసేస్తున్నట్రా బాబు అని. ఏ పర్సన్ యూ లుక్ ఎట్ విల్ ఆల్సో ఫీల్ ఐ స్ట్రెయిన్. కళ్ళు స్ట్రెయిన్ అయినాయి అంటే నీ లోపల చూసేవాడు కూడా స్ట్రెయిన్ అవుతాడు. అది చూసేవాడు లోపల ఉన్నవాడు. చూడండి, మీరు ఎవరైనా చూస్తూ ఉండండి, ఏంటి అదే పని నన్ను చూస్తున్నాడు అని అవతల కూడా ఫీల్ అవుతాడు. అది ఒక చిన్న గొడవ. మాటి నన్నే చూస్తున్నాడు ఏంటి వీడు అని వాడు ఫీల్ అవుతాడు. ఏంటి అసలు వీడికి మేనర్స్ లేదు, ఓకే అదే పనిగా నన్ను చూస్తున్నాడు అని. ఇదే ఉంటుంది వ్యవహారం. కంటి ద్వారా చూస్తున్నావు కానీ వాడి అవతల తెలిసిపోతుంది నువ్వు చూస్తున్నావని. నీ పద్ధతి బాగలేదని వాడికి అర్థమవుతుంది. వాడు అసలు ఏంటి అదే పనిగా చూస్తాడు వాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే నీ చూపు గుచ్చుకుంటుంది. మరి డీప్గా వెళ్ళిపోతున్నావు, డెప్త్గా వెళ్ళిపోతున్నావు, అవతల లోపలికి వెళ్ళిపోతున్నావు నువ్వు. అంచేత సొసైటీ ఏం చేస్తుంది, సెక్యూరిటీ ఏర్పాటు చేస్తుంది. నువ్వు అవతలని ప్రేమిస్తే తప్ప ఎవరిని అలా అదే పనిగా చూడటానికి వీలు లేదు. ప్రేమ ఉంటే అదే పనిగా చూడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రేమతో నువ్వు చూస్తే చూపుకి ఏ ఇబ్బంది ఏమి ఉండదు. ఆ డీప్ లోపలికి వెళ్ళినా ఏం గొడవ ఉండదు. ఇద్దరు లోపలికి చొచ్చుకుపోవచ్చు ఆ ప్రేమలో. ఆ డెప్త్ వెళ్ళిపోతుంది ఆ ప్రేమలో. ఇంకా అక్కడ భయం ఏం లేదు, ప్రేమ కదా ఉంది. ప్రేమకు భయం ఏమి అక్కడ? ఆ ప్రేమలో అక్కడ ఏమి లేదు, దాచుకునేది ఏమి లేదు, అంత ఓపెనే ఉంటుంది. ఇతరులు అంతా ఓపెన్గానే ఉంటారు ప్రేమలో. సాధారణంగా ప్రేమలో లేవు, అది కుదరదు. ప్రవేశం నిషేధం, నువ్వు చూస్తానికే వీల్లేదు. చూస్తే చూడు కానీ యు ఆర్ నాట్ సీ డైరెక్ట్లీ. నువ్వు లోపలికి చూసుకోవడానికి వీల్లేదు. ఇట్లా ఉంటుంది వ్యవహారం ఆ కంటి ద్వారా. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో ఒక భాష పరంగా లోపలికి చూసేవాడిని లూచాచా అంటారు. లూచాచా అంటే ఋషి. లూచాచా అనే ఎక్కడి నుంచి వచ్చింది? లోచనము అనే దాని నుంచి వచ్చింది. లోచనము అంటే కళ్ళు. లోచన అంటే కన్నులు. లూచాచా అంటే వాడు హూ హ్యాస్ బికమ్ ఐస్ టువర్డ్స్ యూ. లోపలికి చొచ్చుకుపోతాడు వాడు, లోపలికి చూసేస్తాడు వాడు. కాబట్టి ఈ ప్రయత్నం ఎవరి మీద చేయకండి, మీ తెలియనుడి మీద అసలు చేయకండి. వీడు నన్ను లోపల చూసేస్తున్నాడు, నా రహస్యాలు కనిపెట్టేస్తున్నాడు వీడు అన్నట్టుంటుంది. అయితే ఎవరి మీద, మీకు తెలియని వారి మీద ప్రయోగం చేయకుండా ముందు వస్తువుల మీద ప్రయోగం చేయండి అంటున్నారు. ఈ చూడడం అనే విషయంలో, లోపలికి చూడటంలో ఆబ్జెక్ట్స్ మీద ట్రై చేయండి. ఒక పుష్పం ఉంది, దాన్ని అలాగా డీప్గా చూడండి. ఒక చెట్టు ఉంది, అది డీప్గా చూడండి. ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి రాత్రిపూట, అలాగే డీప్గా అలాగే చూస్తూనే ఉండిపోండి. అవేం ఫీల్ కావు, ఆ పుష్పం ఫీల్ కాదు, ఆ చెట్టు ఫీల్ కాదు, ఆ నక్షత్రాలు ఫీల్ కావు, అబ్జెక్షన్ చెప్పవు. పైపించి అవి నీ వెంట ఇష్టపడతాయి. అబ్బబ్బా నన్ను చూస్తున్నాడు అని ఫీల్ అవుతాయి. చాలా బాగా గుడ్ అప్రిషియేషన్. అబ్బబ్బా నన్ను ఎందుకు చూస్తారు, నేను అందంగా ఉన్నాను కదా అని.
ఆ పుష్పం అలానే అనుకుంటుంది, ఆ చెట్టు అలానే అనుకుంటుంది, ఆ నక్షత్రాలు కూడా అలాగే అనుకుంటాయి. ముందు వారితో ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నీ ప్రేయసితో, నీ ప్రియమైన వారితో ప్రయత్నం చేయండి. నీ భార్యతో చేయండి, పిల్లలతో చేయండి. ఆ బిడ్డని మన ఊళ్ళో కూర్చోబెట్టుకోండి. లేకపోతే ఆ చిన్న పిల్ల పసిపాప అనుకోండి, ఆ ఒళ్ళో పడుకోబెట్టుకోండి. కళల్లోకి చూడండి. ఆ పిల్లడికి అర్థమవుతుంది నీ ప్రేమ. ఆ పిల్లలకి అర్థమైనట్టు ఇంకెవరికి అర్థం కాదు. ఎందుకంటే ఈ సొసైటీ ద్వారా కృత్రిమత్వం అనేది ఆ పసివాడికి ఉండదు. కాబట్టి చక్కగా ఉంటాడు. ఏ దోషం ఏమి లేదు వాడికి, న్యాచురల్గా ఉంటాడు. ఆ లవ్ని, ఆ డీప్ లవ్ని వాడికి అర్థం చేసుకుంటాడు. అని కంటి ద్వారా చూసే ఆ ప్రేమని అర్థం చేసుకుంటాడు. ఈ విల్ ఫీల్ ఎవర్ ప్రెజెన్స్. ఆ పసివాడు అర్థం చేసుకుంటాడు ఆ ఒళ్ళో పడుకోబెట్టుకున్న వాడిని. అలాగే ఆ తర్వాత లుక్ ఎట్ ఎవర్ లవర్ ఆర్ బిలవ్డ్. ఆ ప్రేయసిని, ఆ ప్రియుడిని చూడు. అప్పుడే ఈ విధమైన ప్రాక్టీస్ చేసిన తర్వాత క్రమక్రమంగా యు గెట్ ద ఫీల్ ఆఫ్ ఇట్. ఫీల్ అవుతాం, లోపలికి వెళ్ళిపోవటం. అప్పుడు ఆ చూడడం అనేది, ఆ అంతరంగాన్ని చూడడం అనేది ఒక అద్భుతమైన కళగా మారిపోతుంది. అభ్యాసమే చేయాలి. అప్పుడు నువ్వు ఎవరినైనా చూసినా, ఎవరినైనా చూడవచ్చు, ఎనీవన్. ఎవరికి తెలియదు అప్పుడు నీ కళ గొప్ప చాతుర్యంగా ఉంది, నువ్వు గొప్ప లోపలికి చూడగలుగుతున్నావు నువ్వు అనేది ఎవరికి తెలియదు. చాలా డీప్గా లోపలికి చూస్తున్నారు అనేది వారికి తెలియకుండా చూసేస్తాం. ఇది ఒక ఆర్ట్. కానీ అలర్ట్, లోపల నువ్వు అలర్ట్గా ఉంటావు. వన్స్ యూ హ్యావ్ దిస్ ఆర్ట్ ఆఫ్ స్టాండింగ్ ఆల్వేస్ అలర్ట్ బిహైండ్ యువర్ సెన్సెస్. అక్కడ నువ్వు ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఏదో చూడటం, యథాలాభంగా చూశాను, సరిగ్గా చూడలేదు, ఇలాంటివి ఏమి ఉండవు అక్కడ. నీ సెన్సెస్, ఇంద్రియాలు చాలా స్పష్టంగా ఉంటాయి. నీ ఇంద్రియాలని కానీ నువ్వు చాలా స్పష్టంగా నిలబడ్డావు. నువ్వు చూస్తే మొత్తం లోపల అంతా చూసావు. నువ్వు సరిగ్గా ఈ యొక్క ఆర్ట్ డెవలప్ చేసుకోకపోతే నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాయి, నీ ఇంద్రియాలు నిన్ను మోసం చేస్తాయి. ఇది ఓకే, జస్ట్ అలా కనపడింది అంతే. ఈ ప్రపంచం అంతా ఒక కనపడింది, అదే వాస్తవం అనుకుంటావు. కనపడేది వాస్తవం కాదు. ఐడెన్గా చాలా ఉన్నాయి. ఆ ఇంద్రియాల ద్వారా నువ్వు గ్రహిస్తున్నావు, కానీ అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా లేకపోతే నువ్వెంత మోసపోతారా నాయనా. కనబడేదంత సత్యం కాదు, నీకు నీకు అనిపించేదంత సత్యం కాదు. అంత భ్రమ, కళ లాంటిది. నీ లోపల చొచ్చుకుపో, ఆ వస్తువులోకి వెళ్ళిపో. ఆ సబ్స్టెన్స్ లోపలికి వెళ్తే అక్కడ నీకు బ్రహ్మం దర్శనం అవుతుంది. ఉన్నదంతా బ్రహ్మమయమే. కాబట్టి ఒక ఆబ్జెక్టుతో తయారు చేయ అంటే ఒక వస్తువుతో చూడు అని అంటే అక్కడ వస్తువు ఏమన్నా ఉన్నదో, ఒక పుష్పం తీసుకో, ఒక చెట్టు చూడు, నక్షత్రాలను చూడు, అలా చూడు, అలాగ అదే పని డీప్గా చూడు. అవి ఎలా ఫీల్ అవుతాయి, అవి నీతో ఎలా మాట్లాడతాయి, ఏ విధంగా అనిపిస్తుంది. ఈ అనుభూతులు షేర్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. డూయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్. ఇవన్నీ అభ్యాసం చేసి అదే పనిగా దాని మీద దృష్టి నిలిపితే అన్ని అద్భుతాలే ఉంటాయి. మనం చూడలేనిది ఏమీ ఉండదు, గ్రహించలేనిది ఇది ఉండదు, అన్నీ అద్భుతాలే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. రేపటి నుంచి మరొక అంశం ఏంటంటే సడన్ ఎన్లైటన్మెంట్. కనుమూసి కనితెరిచే లోపల సడన్ ఎన్లైటన్మెంట్, దానికి అవరోధాలు ఏంటి?
ఎందుకంటే మనం ఆల్రెడీ బుద్ధుడే అంటున్నాం, ఆల్రెడీ ఎన్లైటనే అంటున్నాం, కానీ మనం మర్చిపోయాం. కానీ సడన్గా ఎన్లైటనే అవ్వాలి. అది దానికి అవరోధాలు ఏమైనా ఉంటాయా అనే పాయింట్ మీద ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము. ఏదో ఆ బ్రహ్మము ఉన్నదంతా బ్రహ్మమయమే అనేదాన్ని ఎలా సాధ్యమవుతుంది? ఎక్స్పీరియన్స్ లేకుండా బ్రహ్మం అనేదాన్ని ఎక్స్పీరియన్స్ ఎలా అవుతాము? మౌనంగా నిశ్చలంగా ఉంటే ఆ దాన్ని ఫీల్ అవుతామా? ఆ దైవమే ప్రత్యక్షమైనటువంటి ఆ పరమాత్మను ఎలా ఫీల్ అవుతాము? డివైన్ ప్రెజెన్స్ని ఎలా ఫీల్ అవుతాము? అది గ్రాడ్యువల్గా వస్తుందా? క్రమక్రమంగా స్పష్టత వస్తుందా? క్రమక్రమంగా ఎదుగుతామా ఆ స్పష్టతలో? లేదా అనుభవం ద్వారా మనం దాన్ని గ్రహిస్తామా? సడన్గా వస్తుందా లేదా క్రమక్రమంగా వస్తుందా? ఇదంతా ఏమిటి అనే క్వశ్చన్కి, ఆ సడన్ ఎన్లైటన్మెంట్కి మీద వచ్చే క్వశ్చన్ రేపు తెలుసుకుందాం ఆన్సర్. సో థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్.